నేనే. చెప్పండి సార్. తమ్ముడు, నేను శివరాం గౌడ్. కొత్తగా వచ్చిన ఏసీపీ నువ్వేనా? అవునన్నయ్య. ఏం లేదమ్మా, నువ్వు చెక్ పోస్ట్ దగ్గర ఆపిన 5 బళ్ళు మనవే. కొంచెం చూసి చూడనట్టు వదిలే. ఇక్కడ పై ఆఫీసర్స్ ఉన్నారన్నయ్య. అయితే పైన చెక్ చేసి పంపించు. అలాగే అన్నయ్య. రషీద్, పైన చెక్ చేసి పంపించు. ఓకే సార్. సార్, మీరు చెప్పినట్టుగానే పైన చెక్ చేశాం సార్. సరిగ్గా చెక్ చేసావా? చేశాం సార్. 1 2 3. ఇంకా మోగలేదేంటి? ఇంకా మోగలేదేంటి? మోగిందిగా. హలో, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంట్రా? నువ్వు చెప్పినట్టు పైనే చెక్ చేశాను. అదే కొంచెం లోపల చెక్ చేస్తుంటే బాంబులో నేను తెలిసిపోయేది కదా. అవును, నీకెంతమంది పిల్లలు అన్నయ్య? ఒక్క కొడుకు. నీకు? సరేగాని నువ్వు నాకు 5 లారీలు చెప్పినట్టు గుర్తే. ఇప్పుడు లెక్క కరెక్ట్గా సరిపోయింది అన్నయ్య. ఏంట్రా అది? బాంబ్ బ్లాస్ట్ లైవ్ టెలికాస్ట్. శివరాం గౌడ్ పేరు చెబితే ట్విన్ సిటీస్ దౌడ్. నాతో ఆడుకోకు. చా, ఇదేమాటరా? ముందుందు చూడు. కూచిపూడి, కథకళి, క్లాసిక్, వెస్టర్న్, టోటల్ గా నీ బతుకే భరతనాట్యం రా. అందరూ నన్ను రౌడీ కొడుకు అంటున్నారు. నేను కూడా పెద్దగా రౌడీ నవ్వుతానని భయంగా ఉంది. నాకు సాయం చేస్తారా? ఏంటో చెప్పు. నేను కూడా పెద్దగా మీలో పోలీస్ ఆఫీసర్ కావాలి. యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను పూర్తి చేస్తాను. ఎవడు వాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పెళ్ళాం, పిల్లలు, తల్లి, చెల్లి, వాడి స్ట్రెంత్ ఏంటి? వాడి వీక్నెస్ ఏంటి? అసలా నా కొడుకెవడో మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి. ఏం పట్టుకుంటారా? ఏం పట్టుకుంటా? నువ్వు పట్టుకుంటావా? బబుల్ గమరా బుల్లి రౌడీస్. దించండి దించండి, గల్లి దించండి దించండి. కొత్త కదా నా ప్లాన్స్, నా గేమ్స్ నీకు ఇంకా అర్థం కాదు. నువ్వు గేమ్స్ ఆడటానికి మనకెవ్వరు లేరమ్మా. అమ్మా బాబు లేరు, అయినోళ్ళు లేరు, ఫ్రెండ్స్ లేరు, అట్లీస్ట్ లైన్ వేసే లవ్వర్ కూడా లేరు. ఏం పీకుతావరా? రేయ్, అనవసరంగా చస్తావరా. ఓటెక్కే ఒంటి మీదకి పోలీస్ యూనిఫామ్ వచ్చింది. అది చంపు చంపు అని రచ్చగొడుతుందే తప్ప చావు చావు అని బెదరగొట్టదురా. వీడితో మాట్లాడినా ఏజెంట్ కొడుక చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. మన ట్రాక్ రికార్డ్ చూడలేదా? మొత్తం ఇండియన్ కౌంటర్స్ రైట్ 40. తెలుగు లేడు. 40లోనా? 50 కొట్టాలంటే ఎన్ని కావాలి? 8 నువ్వు లెక్కలో కరెక్టరా? 1 2 3 4 5 9 10. 4 ఎక్కువ వచ్చినాయే. పర్లేదు, అలా పడి ఉంటాయి. రేయ్, నాతో పెట్టుకున్న ఏ పోలీసోడు ఉద్యోగంలో లేటరా. నాతో పెట్టుకున్న ఏ రౌడీ నా కొడుకు ప్రాణాలతో లేడురా. ఏ గేమ్లో అయినా ఎవరు గెలుస్తారని ఒక కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుంది, కానీ ఇక్కడ అది లేదురా. ఎందుకంటే పక్కా గెలుపు నాదే. కానీ ఇక్కడ తేల్చాల్సిందల్లా ఒక్కటే, నువ్వెంత దారుణంగా ఓడిపోతావన్నదే. అప్పుడుండిద్దిరా. Hi, handsome. ఎస్, Can I have your phone number, please? వై నాట్? అన్నయ్య దగ్గర ఒక పెట్టె ఉంది. ఆ పెట్టెలో ఫోనే కాదు, ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. అన్నయ్య, పాపకి నా ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తావా?
ఈ రోజు నుంచి నువ్వు నా అన్నయ్య కాదు బోకరవి. వాడింటికి వెళ్ళకూడదు. ఇల్లు బంగారంగా ఏరా నడి రోడ్లో ఇన్ని లైట్లు వేశారు. నైట్ మ్యాచా? టోటల్ గా 11 మెంబర్స్ ఫుల్ టీమ్ ఉన్నారు. బ్యాట్ ఉంది, స్టెమ్స్ ఉన్నాయి. మరి బాల్ ఏదిరా? బాల్ ఎందుకురా, నువ్వున్నావుగా. సీరియస్ గా ఫేస్ పెట్టుకొని మళ్ళీ కామెడీ చేస్తావరా? ఏ సెంటర్ వాడిని ఏంట్రా మ్యాచ్ కాదా, ఫైటా, రియల్ ఫైటా? అయితే ఉండు ఆగా. చెప్పేది నీకేరా, ఆగరా. రే వాడిని పట్టుకోండిరా. ఏందన్నా ఈడు? రే అడివి ఆగరా. మీ స్కూల్ డిసిప్లినే లేదు. ఏందన్నా ఈడు? దా కొట్టుకుందా. పేపర్ పేపర్ అందరూ లేవండి, లేచి బయటికి రండి. లేవండి, తొందరగా బయటికి రండి. ఇక్కడ ఏం జరిగిందో వచ్చి చూడండి. త్వరగా రండి. అద్దరింది టీ. వీళ్ళంతా శివరాం గౌడిగాడి మనుషులు. వీడు ఆ కుత్తేగాడి కొడుకు. వీళ్ళంటే మీ అందరికి దడ కదా. ఈ రోజు మీ అందరికి ఒక మంచి ఛాన్స్. ఇన్నాళ్ళు మీలో మీరు దాచుకున్న కసిని, కోపాన్ని అంతా చూపించేయండి. మీ ఓపిక ఒక్కొక్కరిని ఎంతసేపు ఎలా పీకలరో అంతసేపు కొట్టండి ఆ కొడుకుల్ని. రండి. మీ అందరికి ఒక విషయం చెప్పనా? బాగా ఆకలైనప్పుడు బిర్యానీ తింటే ఎంత మజా వస్తుందో, మంచి ఎండలో చల్లటి బీరు కొడితే ఎంత మజా వస్తుందో, మనం ప్రేమించిన అమ్మాయికి దొంగ ముద్దు పెడితే ఎంత మజా వస్తుందో, అంతకంటే 1000 రెట్లు మజా వస్తుంది మనకు అన్యాయం చేసిన వాడిని ఎదురు తిరిగి ఒక్కసారి కొడితే. మజా లైఫ్ అంతా అనుభవించచ్చు. ఆ ఛాన్స్ ఈ రోజు మీకు ఇస్తున్నా. ఉమ్మేండి నా కొడుకుల్ని. వద్దు బాబు, తన్నోలు తిన్న వాళ్ళు రేపు మమ్మల్ని గుర్తు పెట్టుకొని చంపేస్తారేమో. అనుకున్నా భయం. ఇంకా భయంగా ఉందా? बाबा आप हटो. आयशा मेरी बेटी. కూర్చో అన్నా. నేనేరా నిన్ను కొట్టేది? ఇక్కడ నుంచి మీ వైపు కానీ మీ కాలనీ వైపు కానీ ఏ లుచ్చా నా కొడుకైనా కన్నెత్తి చూశాడో కోతే నా కొడుకులకి. ఫాదర్. సారీ బాబు, ఈ సంవత్సరం కూడా నీ చెల్లిని గురించి ఎలాంటి మెసేజీ లేదు. ఇక్కడి నుంచి బయటికెళ్ళిన వాళ్ళు వాళ్ళ పుట్టినరోజు నాడు తప్పనిసరిగా ఫోన్ చేసో లెటర్ రాసో బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. నాకు తెలిసి నీ చెల్లెలొక్కతే కనీసం తన అడ్రస్ కూడా చెప్పలేదు. బహుశా దీనికి కారణం తను నీ మీద పెంచుకున్న ద్వేషమే అయి ఉంటుంది బాబు. తను ఎక్కడున్నది నీకు తెలియకూడదని
నిన్ను కలవకూడదన్న పట్టుదలే కనిపిస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్గా ఎన్నో సాధించాను, కానీ 15 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న నా ప్రాణం లాంటి చెల్లెల్ని ఎంత వెతికినా దొరకట్లేదు ఫాదర్.